అందరికీ నమస్కారం అండి. నేను మీ బారిస్టర్ పార్వతీశానండి. 10వ తరగతి ఉపవాచకం చదివిన ప్రతి ఒక్కరికి నేనెవరో బాగా గుర్తుండే ఉంటా. ఏంట్రా పిల్లలు నా కోసం బాగా ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలెట్టేద్దాం. ఆయన ఉపన్యాసం అయిన తర్వాతను ఆయన సతీమణి ఆవిడ ఆంగ్ల వనిత కొంతసేపు హిందుస్థానీ నృత్య విధానాలు ప్రదర్శించి చూపించింది. అటువంటి సంగీతం వినడము, అటువంటి నృత్యం చూడడము నాకదే మొదటిసారి. అందులోనూ ఆంగ్లేయ వనిత ఈ విద్యలో ఇంత ప్రావీణ్యం ఎలా సాధించగలిగింది అని ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత శ్రీ కుమారస్వామి గారి కోరిక పైన మా కార్యదర్శి ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక్కొక్కరిని పిలిచి వారి భాషలో ఏదైనా 1-2 పద్యాలు చక్కగా చదవమని ఆదేశించాడు. బెంగాలీ, హిందీ, మహారాష్ట్రీ, మలయాళం, పంజాబీ భాషల్లో చదివారు. ఆయా రాష్ట్రాల నుండి వచ్చిన యువకులు తెలుగు నుండి వచ్చిన వాళ్ళని చదవమన్నా ఏ కారణం చేతనో ఎవ్వరూ ముందుకు రాలేదు. కార్యదర్శి మన తెలుగువాడే. ఎవరనుకుంటున్నారో, మహానుభావుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. అతను చటుక్కున లేచి పైకి లేచి, ఏమండి, ఇంతమంది తెలుగువాళ్ళు ఇక్కడ కూర్చొని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళ భాషల్లో కవితలు వినిపిస్తూ ఉంటే మన తెలుగులో ఒక పద్యమో సుమతీ శతకమో ఏదైనా ఒకటి చదవగలిగిన వాళ్ళు ఎవరూ లేరా ఇక్కడ? మనకెంత అవమానం! నేను చదవలేక కాదు, మీకు ఒక అవకాశం ఇద్దామనుకుంటున్నాను అని వెంటనే కంఠం ఎత్తి ఆ గదంతా కంగుమనేటట్టు ఒక సంస్కృత శ్లోకం ఎంతో చక్కగా అర్థవంతంగా గానం చేశారు. ఆ శ్లోకం పూర్తి కావడంతోటే మళ్ళీ ఒకసారి మా వంక చూసి, ఏమయ్యా, మళ్ళీ ఎవరూ లేరా చదివేవాళ్ళు? నా వంక చూసి, పార్వతీశం, నువ్వు కొత్తగా వచ్చిన వాడివి, ఇంకా తెలుగు మర్చిపోయి ఉండవు. ఏవైనా సరే నువ్వు వాళ్ళందరికీ సిగ్గు వచ్చేటట్టు ఒక పద్యం చదివి మన గౌరవం కాపాడాలి అన్నాడు సమ్మోహనంగా ఒక నవ్వు నవ్వి. ఏ ఉత్సాహమో ఉద్రేకమో ఆయన మాటలో నన్ను ప్రేరేపింపగా నేను లేచి నుంచున్నాను. కాళ్ళు కొంచెం దడదడలాడిన మాట మాత్రం వాస్తవమే. లేవగానే పద్యం అందుకోలేకపోయాను. గోపాలకృష్ణయ్య అది కనిపెట్టి, భేష్, కానీ ఇంకా నీ ఇష్టం, ఏ పద్యమైనా సరే అన్నాడు. అప్పటికి నాకు వాక్కు విడనాడి, అరవిందనంబు కంటే కోమములై అందంబులై ఇప్పుని నీ చరణంబులై కరినంబులై మొరము మా చెన్నొంగల్ మ్రోమగా నరియంబునై నటించు పొక్కము మా చెర్నొంగలై మ్రోవగా నిర్యంబోలు నటించు పొక్కెదము ఈ కర్కశారాంచ భూపారి సంచారలమున్ కృష్ణ మీ ప్రియలకున్ ప్రాణవేదలు చెయ్యదే అని చదివాను. ఎందుకో ఈ పద్యం జ్ఞాపకం వచ్చింది నాకు. సంగీతం రాకపోయినా నిర్దిష్టంగా సుబోధకంగా ఉండేటట్లు ఉండే పద్యం చదివేటప్పటికీ పద్యం పూర్తవకుండానే బేష్ బేష్ అన్నాడు గోపాలకృష్ణయ్య ఆనందభర్తుడై. ఆనంద కుమారస్వామిగారు మందహాసం చేస్తూ, ఎక్కడిది పద్యం, ఏంటి దీని భావం అని అడిగాడు గోపాలకృష్ణయ్య. నేను సంతోషంతో, ఇది భాగవతంలోది అండి. శ్రీకృష్ణుడు అరణ్య సంచారం చేసి వచ్చినప్పుడు గోపికలు అన్న మాటలివి. ఇంగ్లీష్లో ఆ పద్యాన్ని తర్జుమా చేసి చెప్పేటప్పటికీ ఆనంద కుమారస్వామిగారు లేచి సంతోషించి, లేచి కృష్ణావతార తత్వాన్ని గురించి ఒక్క 5 నిమిషాలు చెప్పి మరో పద్యం ఏదైనా వస్తే చదవమన్నారు. దాంతో అక్కడున్న 50 మంది నా కేసి చూశారు. నాకు ఉత్సాహంతో ఆనందంతో వడలు కంపించింది. నేను ఉత్సాహంతో లేచి మళ్ళీ, నీ వడలిన్ పగల్ తిరగా నీ కుటిలాల లాలికాస్య మిచ్చావిద చూపకున్నా మాకు యుగంబులై జనున్ అనే పద్యం కూడా చదివాను. అది కూడా గోపాలకృష్ణయ్యని పరవశుణ్ణి చేసింది. అతను ఇంగ్లీషు తర్జుమా చెప్పగానే ఆనందంతో ఆనంద కుమారస్వామిగారు అంతకండే పరవశుడై, అద్భుతమైన పద్యాలు చదివాడండి కుర్రాడు అని నన్ను ప్రశంసిస్తూ మరో 5 నిమిషాలు ఆ భావాన్ని విపులీకరిస్తూ 4 మాటలు చెప్పారు. తరువాత
తమిళంలో ఒకరు, మలయాళంలో ఒకరు చదివారు. హాలు దద్దరిల్లేటట్టు కరతాళ ధ్వనులతో సభ ముగిసింది. అందరూ నన్ను ప్రశంసించడానికి నా చుట్టూ ముగారు. గోపాలకృష్ణయ్య గారు వచ్చి రెక్కపట్టుకుని కుమారస్వామి దగ్గరికి తీసుకువెళ్ళి ఆయనకు, ఆయన సతీమణికి నన్ను పరిచయం చేశారు. ఆనంద కుమారస్వామి గారు నన్ను దగ్గరకు తీసుకొని భుజం మీద చెయ్యి వేసి ఆశీర్వచనం చేశారు. నా ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. నేనక్కడే కూలిపోతానేమో అన్నంత నిస్త్రాణం వచ్చింది. ఎలాగో తేరుకుని అందరితో పాటు నేను అతిథులను సాగనంపి లోపలికొచ్చి కూర్చున్నాను. మన వాళ్ళంతా నన్ను చుట్టుముట్టి చిన్నవాడివైనా మన మర్యాద కాపాడావు అని నన్ను ప్రశంసించారు. చిన్నవాడిని గనకనే నేనంత సాహసం చేయగలిగాను అని నేను వాళ్ళతో చెప్పాను. చాలాసేపు అక్కడ కులాసాగా కబుర్లు చెప్పుకొని ఎవళ్ళ ఇళ్లకు వాళ్ళు బయలుదేరాం. రాజు నా దగ్గరకు వచ్చి నన్ను చూసి అతని సంతోషం పట్టలేకపోయాడు. అంతసేపు మౌనంగా కూర్చొని బయటికి రాగానే ఒక్కసారిగా నన్ను గట్టిగా కౌగిలించుకుని, భలే పని చేశావు పార్వతీశం, నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఇప్పుడు మనం బయటికి బస్కు వెళ్ళవద్దు, ఇక్కడే ఎక్కడో హోటల్లో భోజనం చేసి పిక్చర్ హౌస్కి వెళ్లాల్సిందే అని లాక్కుపోయాడు. అలా ఆ రోజు ఎలాగో గడిచిపోయింది. నేను ఒక రోజున రాజు ఇంటికి వెళ్ళాను. అతన్ని కూడా తీసుకుని మా ప్రైవేటు మాస్టర్ ఇంటికి వెళ్ళాను. ఆయన ఇంట్లో తీరిగ్గానే కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. మమ్మల్ని చూసి ఎంతో సంతోషించి మమ్మల్ని ఎంతో ప్రేమతో కూర్చోబెట్టి మాకు కొన్ని టీలు, పలహారాలు, కేకులు, బ్రెడ్లు వగైరా పెట్టారు. ఎంతో కులాసాగా కబుర్లు ప్రారంభించాడు. నీ పనికేమీ మేము అడ్డు రాలేదు కదా అన్నాడు రాజు మర్యాదతో. నాకు ప్రస్తుతం పనేమీ లేదు. ఒకవేళ పని ఉన్నా, ఎంత ముఖ్యమైన పనైనా సరే మీరు వచ్చారంటే ఆ పని మానుకొని మీతో కాసేపు కాలక్షేపం చేయాలనే ఉంటుంది నాకు అంటూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ, ఏంటి ఇక ముందు ఏం చేస్తావు అన్నాడు నాతో. నేను మీ సలహా కోసమే వచ్చాను. యూనివర్సిటీలో చేరవలసిన సమయం వచ్చింది కదా, అందుకని మీ సలహా కోసం వచ్చాను. నాకు ఏం చదవాలో తోచలేదు. మీరు సలహా ఇచ్చి ఏం చదవాలో చెప్తే గాని నాకు తీరుబడదు. నేనిక్కడ ఉన్నన్నాళ్ళు నాకీ గౌరవ కాటిన్గిరి మీకు తప్పదు సుమండి, మీరు వద్దనడానికి వీలు వడదు. వద్దన్నా నేను వదిలేవాణ్ణి కాను అన్నాను. పొరపాటు శామ్, నువ్వు ఏ కారణం చేతనైనా నన్ను వదిలించుకుందామన్నా నేను మటుకు నిన్ను వదలను. మీ ఇంటి దగ్గర నుండి తప్పించుకుని పారిపోయి వచ్చినంత సులువుగా నా దగ్గర నుండి తప్పించుకుని పారిపోయలేవు. అటువంటి ప్లాన్లేమీ వెయ్యకు అన్నాడు నవ్వుతూ. సర్లేండి, ఏం చేస్తాం? రోగి చెప్పిన పద్యం అలాగే వైద్యుడు చెప్పిన పద్యం ఒకటైతే సమస్య ఏమీ లేదు. ఏం చేస్తాం అన్నాను నవ్వుతూ. అయితే నీకిక్కడ ఏం చదవాలనుంది? ఎంతకాలం ఉండడానికి అవకాశం ఉంది నీకు అన్నాడు. నాకు ఎంతకాలమైనా ఇక్కడ ఉండాలనే ఉంది. మా ఇంటి దగ్గర మా వాళ్ళు నా కోసం బెంగ పెట్టుకున్నారు. ఆ తల్లిదండ్రులకి నేనొక్కనే సంతానం. వెంటనే చదువుమాని వచ్చేయమని రాశారు గాని నాకు అలా వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. నేను ఇక్కడే ఉండి ఏదో ఒకటి చదివి పూర్తి చేసి వెళ్లాలని నా కోరిక. అందుకోసం ఏదైనా 2-3 సంవత్సరాల్లో ముగించుకునే పద్ధతిని మీరే సూచించాలి. నేనిక్కడికి వచ్చేటప్పుడు నన్ను వెళ్ళమని చెప్పిన మిత్రుడు నన్నిక్కడ బారిస్టర్ చదవమని చెప్పాడు. ఇక మీ సలహా ఏంటో చెప్తే సంతోషిస్తాను అన్నాను. సరే, బాగానే ఉంది. బారిస్టర్ చదువుకు మధ్య మధ్యన లండన్ వెళ్ళి రావాల్సి ఉంటుంది. అందుకని ముందు ఇక్కడ ఎంఏలో చేరు అన్నాడు ఆయన. అంతే, నేను తెల్లబోయి ఎంఏలోనా అండి అన్నాను. అవును, మరి లేకపోతే ఏమనుకున్నావు? అంత కంగారు పడతావేమి? మీ దేశంలో అయితే ఏం చేస్తారు మరి ఎంట్రన్స్ అయిన తర్వాత అన్నాడు. అబ్బో, మా దేశంలో దానికోసం కావలసినంత మారణహోమం ఉందండి. వాట్ ఈస్ దట్? ఓ మై గాడ్ అన్నాడు నవ్వుతూ. మరేం లేదండి, అది మా దేశంలో ఏదో సామెత. మా దేశంలో ఈ ఎంట్రన్స్ని స్కూల్ ఫైనల్ అని అంటారు. అది కాగానే ఇంటర్మీడియట్ అని 2 ఏళ్లు చదవాలి. ఆ తర్వాత
బిఏ మరో 2 ఏళ్లు చదవాలి. ఆ తర్వాత ఓపిక ఉంటే ఇతర సాధనాలు కూడా ఉంటే ఎంఏలో 2 ఏళ్లు. ఎంఏలో ఏ విషయాలైతే పూర్తి చేయాలి అని అనుకుంటావో ఆ విషయాలు ప్రాథమికంగా ఇంటర్మీడియట్లోనే ప్రారంభిస్తారు అన్నాను. అబ్బా, చాలా గొడవ ఉంది. ఆ బాధేమీ ఇక్కడ లేదయ్యా. మీకు ఎంట్రన్స్ పరీక్ష కాగానే నేరుగా ఎంఏలో చేరడమే. నేను చెప్పిన చదువంతా మీ ఇంటర్మీడియట్ కోర్స్ అయి ఉంటుంది. అందువల్ల ఎంఏలో చేరు. నీకు సైన్స్ చదవాలందో ఆర్ట్స్ చదవాలందో తెలుసుకోవాల్సి ఉంది. నువ్వు బారిస్టర్ చదవాలి అని అనుకుంటున్నావు గనక సైన్స్ చదవద్దు, ఆర్ట్స్ చదువు. అందులో అనేక భాషా సంస్కృతులు కావాల్సుంటే చదువుకోవచ్చు. హిస్టరీ, పాలిటిక్సు, ఎకనామిక్సు, ఆర్ట్సు, లిటరేచరు, ఫిలాసఫీ మొదలైన సబ్జెక్టులు సన్నిహితంగా ఉండేవి. ఆ సబ్జెక్టులు ఎంచుకొని సంవత్సరానికి 3 చొప్పున వాటిని పూర్తి చేసుకోవాలి. అప్పుడు ఎంఏ డిగ్రీ ఇస్తారు అన్నాడాయన. అయితే 3 ఏళ్ల తర్వాతనే పరీక్షలన్నమాట అన్నాను. అవును, నీ ఇష్టం, నీ ఓపిక అన్నాడు. అయితే అన్ని సబ్జెక్టులు సున్నంగా చదువుకొని ఏ సంవత్సరంలో చదివిన సబ్జెక్టు ఆ సంవత్సరంలోనే పూర్తయిపోతాయి కదా. ఇవాల్టి ప్రసక్తి ఉండదు కాబట్టి ఏ సంవత్సరం చదివిన సబ్జెక్టు ఆ సంవత్సరంలో పూర్తవుతుంది కదా. అవును, లేదన్నావు. ఏ సంవత్సరం ఆ సబ్జెక్టులు పూర్తి చేసుకోవడం సులువైన పద్ధతి. లేదు అంటే అన్ని సబ్జెక్టులు గుర్తుపెట్టుకొని 3 సంవత్సరాల చివరన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలా కూర్చోవడం చాలా కష్టమైనా చాలా బాగుంటుంది. దాన్ని ఎంఏ ఆనర్స్ అంటారు. అందుచేత నీ శక్తి సామర్థ్యాలు మించి నిర్ణయాలు తీసుకోవలసిన వాడవు నువ్వు. ఆ పైన బారిస్టర్ బెడదొకటి ఉంటుందాయను. నువ్వు ఆ రెండిటికి తోగ్గలవా? లేదు అంటే ఏ ఏటికా ఏటు పరీక్షకు కూర్చుంటావా? ఏదో నిర్ణయం చేసుకొని రేపో ఎల్లుండో యూనివర్సిటీకి వెళ్ళు. అక్కడొక దరఖాస్తు ఫాము తీసుకొని ఏ ప్రశ్నకు ఆ ప్రశ్నకు సమాధానాలు రాసి డబ్బు చెల్లించు. ఇది మొట్టమొదట చేయవలసిన పని. నిర్ణయం రేపో ఎల్లుండో చెప్పు. సరేనండి, చాలా సంతోషం. మిమ్మల్ని శ్రమ పెట్టాను. చీటికి మాటికి ఇలానే వచ్చి మిమ్మల్ని శ్రమ పెడుతూనే ఉంటాను అని మీకు హామీ కూడా ఇస్తున్నాను. సెలవు అని మా బస్కు మేము వచ్చేశాం. ఈ మధ్య మా ఇంట్లో అంటే ఎడింబరో ఇంట్లో జరిగిన సంగతి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మానవ స్వభావం ఎక్కడా ఉన్నా కొన్ని విషయాల్లో అంతా ఒకటిగానే ఉంటుంది. అందులో మరీ ముఖ్యంగా వంటవాళ్ల గుణం మరీను. మొదట వచ్చిన కొత్తలో ఇక్కడ వాళ్ళంతా కూడా తెల్లగాను దానికి తగ్గట్టు నిష్కలంకంగా ఉంటారు అని అనుకున్నాను. అది నిజం కాదో ఏమో అని అదంతా నా ఊహాజనికం అని అనుమానం కూడా కలిగింది. నేను ఈ దేశంలో కాదు, ఎడింబరలో అడుగు పెట్టినప్పటి నుంచి నేను ఇంటి దగ్గర నుండి తెచ్చుకుని నాలుక గీసుకోవడానికి తెచ్చిన తాటాకు కట్ట వాడడం మానేశాను. దానికి ప్రత్యామ్నాయంగా ఒక విశ్వకర్మ దగ్గరకు వెళ్లి వాడితో 4 గంటల సేపు పోట్లాడి నాకు కావలసిన విధంగా నాలిక గీసుకోవడానికి ఒక 2 తాటాకు ముక్కలను చేయించుకుని ఇంటికి తీసుకుని వచ్చాను. అందులో ఒకటి పెట్టెలో దాచుకుని రెండోది దంతధావనాదకాలు అయిన తర్వాత నాలిక గీసుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉండేవాణ్ణి. అయిన తర్వాత పేస్టు బ్రష్తో పాటు దాన్ని కూడా స్నానాలు గదిలో విడిచి వస్తూ ఉండేవాణ్ణి. కొన్నాళ్ళు అయిన తర్వాతను ఒక రోజున అది సడన్ గా కనిపించలేదు. చాలాసేపు వెతుక్కున్నాను, అది దొరకలేదు. ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఆ పూటకు నేను తెచ్చుకున్న తాటాకుతోటి కాలక్షేపం చేసి ఆ తాటాకు కూడా మా ల్యాండ్ లేడీ చూడకుండా చిన్న ముక్కలు కత్తిరిచేసి వీధిలోకి గిరాటు వేశాను. 2 రోజులు దాని గురించి ఏ విషయం తెలియలేదు. ఏమైందా అని నేను ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు నెమ్మదిగా ఈ విషయం గురించి మా ల్యాండ్ లేడీని అడిగాను. ఆవిడ నాకేమీ తెలీదు అని చెప్పింది. అదెప్పుడూ నేను చూడలేదు, అసలు ఎలా ఉంటుంది అని మొదట తెలీదని బుకాయిచ్చింది. మళ్ళీ కొంతసేపు ఆవిడకు వర్ణించి చెప్పాను. అది వెండిదని, ఖరీదయిందని. వెండిదా శ్యామ్గారు? నిజంగా వెండే? అయ్యో పాపం, ఏమైపోతుందో. ఇక్కడికి ఎవరూ రారే అంది ఆశ్చర్యాన్ని అభినయిస్తూ. ఇక్కడికి ఎవరూ రారని నాకు తెలుసును, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను. అబ్బెబ్బే, నాకేమీ తెలీదండి శ్యామ్గారు, నేను అలాంటి దాన్ని కాను. అసలు అదేమి ఉపయోగం? అది
మా దేశంలో నాలుక గీసుకోవడం అలవాటు లేదు. అవును, మీ దేశంలో నాలుక గీసుకోరు, మొఖము కడుక్కోరు. మీ దేశంలో మొఖమే కాదు, ఏదీ కడుక్కోవడం అలవాటు లేదు కదా అన్నాను. అందులో ఉన్న అంతరార్థం ఆ ఇంటావిడకు అర్థం కాలేదు. సరే, ఈవిడేదో చేతి దెబ్బ కొట్టేసింది అని నాకు అనుమానం గట్టిగా కలిగింది. సరే చూద్దాం, ఏం చేద్దాం అని అనుకుంటూ పెట్టిలో దాచుకున్న రెండో వెండాకు బయటికి తీశాను. మామూలుగా స్నానాను గదిలోనే పెడుతూ వచ్చాను. ఒక రోజున మామూలుగా నాకు భోజనం తీసుకొచ్చిన విధంగానే ఆవిడ తీసుకొచ్చి యథాలాపంగా, ఏమండి, మీరు అడిగిన వస్తువు దొరికినట్టుంది, అక్కడే ఉంది. వెండి బంగారాలు పోవడమే గాని పోతే ఎప్పుడో దొరకడం అన్నది ఉండదు అంది. లేదండి, నేను మళ్ళీ కొత్తది చేయించుకున్నాను. అలా ఓ 10-15 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇది కూడా మాయమైంది. ఈ నాలుక బద్ద మళ్ళీ మాయమైందండి అని ఆవిడతో సవివరంగా మనమిచ్చుకున్నాను. ఆవిడ కొంచెం కోపం అభినయిస్తూ, ఇదేమిటండి, ఇక్కడ ఏ వస్తువు ఎప్పుడూ పోదే, మరి ఇదెలా పోతుంది? మీరే ఎక్కడో పారేసుకుని ఉంటారు అని అంది. ఇదేమీ దొడ్లోకి వీధిలోకి తీసుకువెళ్ళి పారేసే వస్తువు కాదు కదా, ఇక్కడే పొయ్యుండాలి అన్నాను. అయితే నేను తీశానంటారా అంది కోపంగా. నేను కళ్ళతో చూడందే ఆ మాట ఎలా అన్ను? పోవడం మతుకు ఇక్కడే పోయింది అన్నాను. ఆవిడకు చాలా కోపం వచ్చినట్లుంది. విసవిస నా ఎదుటి నుండి వెళ్ళిపోయింది. తర్వాత క్రమేణా ఇంకొక అనుమానం తగిలింది నాకు. వారం వారం నాకు కొన్న బియ్యం వగైరా తిండి పదార్థాలకు బిల్లు పెరుగుతూ ఉండడం గమనించాను. పోనీ నేనేమైనా ఎక్కువ తింటున్నానా అని కూడా ఆలోచించుకున్నాను. ఎంత ఎక్కువ తిన్నా బిల్లు ఇంతలా పెరగవలసిన అవసరం లేదు అని గమనించి మా రాజు దగ్గర ఈ ప్రస్తావన చేశాను. మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇటువంటి చిల్లర విషయాల్లో వాళ్ళ హస్తలాఘవం ప్రదర్శించే విషయం ఈ ల్యాండ్ లేడీలందరికీ ఉన్నది అన్నాడు. హో హో అని అనుకున్నాను. అతను చెప్పిన దాంట్లో అమృతము అతిశయోక్తి లేదు అని అనుకుని 1 నెల రోజుల్లో రుజువైంది. 4-5 సార్లు రాజు పంపినవి, 5-6 సార్లు నేను కొనుక్కున్నవి అన్నీ మన దేశపు వంటలు, పిండి వంటలు, మినప సున్నుండలు అన్నీ ఇక్కడ దొరికే కేక్లు, చాక్లెట్లు లాంటివి. నేను తెచ్చి సీసాలో పెట్టుకునేవాణ్ణి. మన దేశపు పిండి వంటలు 1-2 సార్లు ఇంటి వాళ్లకు రుచి చూపించాను కూడాను. వాటికి రుచి మరిగారు కాబోలు. అలాంటివి ఎప్పుడు తీసుకొచ్చినా వారం 10 రోజులు నేను ఉపయోగించుకునేటివి 1-2 రోజుల్లోనే హారతి కర్పూరంలాగా కరిగిపోయేవి. ఇదేమిటి సీసా తరుగు అని ల్యాండ్ లేడీని అడిగాను కూడాను, ఉండబట్టలేక. ఆవిడ చాలా కోపం అభినయిస్తూ, మేము చేసే పనులు, మా వసతి మీకు నచ్చకపోతే మీరు వేరే చోటుకు వెళ్ళవచ్చును గాని మాకిలాంటి చిల్లర దొంగతనాలు అంటగట్టడం న్యాయం కాదంది. కొంచెం కన్నీళ్లు కూడా కళ్ళల్లో నుండి పైకి లాగడానికి ప్రయత్నించి విఫలమైంది. జోబు రుబాలతోటి కళ్ళు ముక్కు ఎర్రబడేటట్టు నలుపుకుని నా గదిలో నుండి అవతలికి దాటింది. ఇక ఆ తర్వాతేమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇంతకీ నా కథ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి. కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనొచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? అర్థమయ్యే ఉంటుందిలేండి. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం. ఇట్లు మీ బారిస్టర్ పార్వతీశం. ఏంటి పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి.